కన్న కొడుకు కనికరం లేని కసాయిగా మారాడు. పేగు తెంచుకొని పుట్టినవాడే పగవాడై ఆస్తి కోసం కన్న తల్లిని నడు రోడ్డుపై నిలబెట్టిన అమానుష ఘటన నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం గువ్వాడి గ్రామంలో వెలుగు చూసింది. 70 ఏళ్ల వృద్ధురాలైన సందిరెడ్డి నాగమ్మ తన ఇద్దరు కుమారుల్లో పెద్దవాడైన సందిరెడ్డి రామారావు పెడుతున్న చిత్రహింసలను తలుచుకొని కన్నీటి పర్యంతమైంది. సమాజంలో చట్టాన్ని రక్షించాల్సిన లాయర్ వృత్తిలో ఉండి స్వయంగా తల్లిని ఇంటి నుంచి గెంటివేసి ఇంటికి తాళాలు వేయడం స్థానికంగా కలకలం రేపుతోంది. జాయింట్ ఇల్లు కావడంతో ముందు ఇంటి గేటుకు తాళం వేయడంతో వెనుక ఉన్న ఇంటికి దారి లేకుండా పోయింది. దాంతో నాగమ్మ పొలాల్లో నుంచి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన భర్తకు చెందిన ఆస్తిని తనకు దక్కకుండా రామారావు లాగేసుకున్నాడని, చివరికి బ్యాంక్ అకౌంట్లో ఉన్న నగదును కూడా తన ఖాతాలోకి మళ్లించుకున్నాడని ఆ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న తనను కనీసం తల్లి అని కూడా చూడకుండా మెడలోని బంగారు సరుకు గొలుసును సైతం కొట్టి లాక్కున్నాడని ఆమె వాపోయింది. వంట చేసుకునేందుకు గ్యాస్ కూడా లేకుండా చేసి కట్టెల పొయ్యిపై ఆధారపడేలా చేశాడని, గతంలో తన భర్త మృతికి కూడా అతనే కారణమని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించింది. అధికారుల వద్దకు వెళ్లి పలుమార్లు గ్రీవెన్స్ లో మొరపెట్టుకున్న రామారావు లాయర్ కావడంతో అతనికి భయపడి ఎవరూ తనకు న్యాయం చేయడం లేదని నాగమ్మ ఆవేదన చెందుతోంది. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు బ్యాంక్ అధికారులు లోన్ కట్టమని వేధిస్తూ ఉండడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ తల్లి తన కొడుకు అరాచకాల నుండి తనను కాపాడి న్యాయం చేయాలని వేడుకుంటోంది. తన భర్త కట్టిన సొంత ఇంటిలో వెళ్లనివ్వకుండా గేటుకు తాళం వేయడంతో గత్యంతరం లేక ఆ వృద్ధురాలు ఇంటి బయట నేలపైనే కూర్చుని నిరసన వ్యక్తం చేస్తూ తనకు న్యాయం చేయాలని కన్నీరు మున్నీరవుతోంది. నా భర్త కట్టించిన ఇల్లు ఆ పక్క రెండు అమ్మది గజ్జేసి మరి ఎంత దారుడు పడితే కాడికి పోతుంది. నా పేరు సందిరెడ్డి నాగమ్మ. ఇద్దరు కొడుకులు, పెద్ద కొడుకు రామారావు, చిన్న కొడుకు రమేష్కేమో నేను సాకింది లేదు, పెట్టింది లేదు. మా అమ్మ కాడ బద్దోళ్ళ కట్టేసి పేడ కళ్ళేసి వెళ్ళిపోయిండా. సాకిన నమ్మించి గొంతు కోసిండు రామారావే. లాయన్ని చేసినా, చదివించినాము, పెళ్ళిండి చేసినాము, పిల్లోళ్ళని తాకిన అన్నీ బాగానే మనకి. మరి 4 ఏళ్ల నుంచి మారిపోయి మమ్మల్ని చేసిండు. ముసలాయన్ని కొట్టి ఉన్న డబ్బులన్నీ తీసుకొని, తల్లి అని లేదు, తండ్రి ఉన్నప్పుడు తండ్రి అని లేదు, ఇప్పుడు తల్లి అనేది లేదు. మరీ ఘోరం. ఎవరికి పగవాళ్ళకు, నెల్లూరు జిల్లాలో పగవాళ్ళకు కూడా వద్దు నా ఎంత దారుణం. చదివించి లాయన్ని చేసినందుకు. ఇప్పుడు ఉండటానికి ఇల్లు లేదు, బయటికి రావడానికి స్థలము లేదు, దారి లేదు. వర్షం అయితే అసలు వచ్చేదానికే లేదు, బాగా లేకున్నా బయటకు వచ్చేదానికి లేదు. ఎట్లా బతకాల? కూర్చోబెట్టుకొని వచ్చామా రామపర పైన ఎందుకమ్మా ఎసైనా రానిలే ఏడ ఒరిగింది నుంచి వన్ చేసుకొని చిడిపెట్టిపోయింది. ఎట్లా బతకాల? బ్యాంకులో డబ్బులు ఉంటే డబ్బులు తీసుకోండి అక్కడికేసుకునే 5 లక్షలు ఉంటే పొలం కాగితాలన్నీ పెట్టుకొని లోళ్ళు తీసుకొచ్చుకొని నన్ను కట్టముందే నేను ఆడ తెచ్చి కట్టాలి. ఒంటి మీద సొమ్ములకు మంగళసూత్రంతో కూడా పిల్లల చేత లాగిచ్చివి. అంత సొమ్ము లేకుండా చేర్చివి, డబ్బులు లేకుండా
కాలమన్నా తీసిపోతే అయ్యేది అది బీరికి